డియర్ ఫ్రెండ్స్, గెయిల్ ఇండియాలో నాన్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ న్యూఢిల్లీలో ఉన్నటువంటి గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో జాబ్స్ ప్రకటించబడినవి 391. దీనికి వచ్చేసి ఇవన్నీ కూడా నాన్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్. మరి వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్స్ అంటే ఇక్కడ బీటెక్, బీఈ, డిప్లొమో, ఐటీఐ, ఎంఎస్సి, ఎంకామ్, బిఎస్సి, బీకామ్, బీబీఏ, బీబీఎస్, బీబీఎం, ఇలా వివిధ సిఏ, ఐసిడబ్ల్యూఐఏ ఇలా ఒక్కొక్క రకమైనటువంటివి ఉన్నవి. అందులో మీరు ఏ రకమైన జాబ్కు మీరు సూట్ అవుతారో దాన్ని చూసుకోవచ్చు మీరు. ఎందుకంటే ఇక్కడ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో అన్రిజర్వ్డ్ 174 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి 29 ఉన్నవి, ఓబీసీకి 89, ఎస్సీకి 60, ఎస్టీకి 39. మరి ఇవి ఏమేమి ఉన్నవి ఒకసారి మనం పరిశీలిస్తే ఇందులో ఉన్న వాటిలో జూనియర్ ఇంజనీర్ కెమికల్ 2 పోస్ట్స్, జూనియర్ ఇంజనీర్ మెకానికల్ 1 పోస్ట్, ఫోర్మన్ ఎలక్ట్రికల్ 1 పోస్ట్, ఫోర్మన్ ఇన్స్టలేషన్ 14 పోస్ట్, ఫోర్మన్ సివిల్ 6 పోస్ట్, జూనియర్ సూపరింటెండెంట్ ఆఫీషియల్ లాంగ్వేజ్ 5 పోస్ట్, జూనియర్ కెమిస్ట్ 6 and 8, junior accountant 14, technical assistant laboratories 3, operator chemicals 74, technical electrical technician electrical 44, technician instrumentation 45, technician mechanical 39, technician telecom and telemetry 11, operator 5 39, operator boil 8, operator assistant 13, business assistant 65. వీటన్నింటికి కూడా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా బీటెక్, బీఈ, ఎంఎస్సి, డిప్లొమో, ఐటీఐ, సిఏ, ఐసిడబ్ల్యూఏఐ, బీకామ్, ఎంకామ్, బీబీఏ, బీబీఎస్, బీబీఎం ఇలా అనేక అర్హతలు అవసరం ఉన్నాయి. అయితే ఇక్కడ మీరు చూడాల్సింది వీటి జాబ్ సాలరీస్ ఎంత ఉన్నాయి. జూనియర్ ఇంజనీర్ పోస్ట్కి 35,000 బేసిక్, 1,38,000 దే ఆర్ క్లెయిమింగ్. జూనియర్ సూపరింటెండెంట్, జూనియర్ కెమిస్ట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టులకి 29,000 బేసిక్, 1,20,000 మ్యాక్సిమం ఫేర్స్. ఇక మిగిలిన పోస్టులకి 24,500 బేసిక్, 90,000 రిమైనింగ్. ఈ పోస్టులన్నీ కూడా రెగ్యులర్ పోస్టులు, ఇవి తాత్కాలికంగా భర్తీ చేసే పోస్టులు మాత్రం కావు. ఇక మరి ఈ ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది? ఇది రిటర్న్ టెస్ట్ ఉంటుంది, అది కంప్యూటర్ పొటెన్షియాలిటీ టెస్ట్ ఉంటుంది, ట్రేడ్ అండ్ స్కిల్ టెస్ట్. అంటే కంప్యూటర్ పొటెన్షియాలిటీ మీన్ కంప్యూటర్లో వీరికి ఎంత పరిజ్ఞానం ఉంది, ఏ రకమైనటువంటివి టూల్స్ని వీళ్ళు వాడగలుగుతారు, ఇవన్నీ అందులో చెప్పడం జరుగుతుంది, టెస్ట్ చేస్తారు. ట్రేడ్ అండ్ స్కిల్ టెస్ట్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ అంటే వీళ్ళకు ఫిజికల్ ఫిట్నెస్ ఎలా ఉంది, మెంటల్ ఫిట్నెస్ ఎలా ఉంది అనేటువంటిది ఇందులో చెక్ చేస్తారు. మరి దీనికి ఫీజు ఎంత అంటే దీన్ని అప్లై చేయడానికి 50 రూపీస్ మాత్రమే ఫీజు ఉంటుంది. ఓసీ, బీసీలకి అంటే ఓబీసీలకి. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్కి ఫీజు అవసరం లేదు. మరి ఇది ఎక్కడ అప్లై చేసుకోవాలంటే www.gailonline.com మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అప్లై చేసుకుంటే మీకు మంచి అవకాశం అందుబాటులో ఉంటుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ, న్యూఢిల్లీలో ఉన్నటువంటి గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇది సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉండేటువంటి సంస్థ. అందుకని ఒక ప్రభుత్వ రంగ సంస్థలో మీకు ఉద్యోగం కావాలనుకుంటే మీరు తప్పకుండా దీంట్లోకి మీరు చేరినట్టయితే మీకు మంచి అవకాశం లభిస్తుంది. తప్పకుండా ఫ్రెండ్స్, మరిన్ని జాబ్ ఆపర్చునిటీస్తో మీ ముందుకు వస్తాను. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, మీ కూరపాటి మోహన్. ఆల్ ద బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్.